మాధురి జ్యువెలర్స్ బిఐఎస్ హాల్మార్క్ షోరూమ్, నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. స్టార్ శ్రీనిధి, స్టార్ శ్రీనిధి. Star Srinidhi, your trusted support since 2020. తెనాలిలో ఎమర్జెన్సీ వైద్య సేవలంటే ముందుగా గుర్తొచ్చేది హెల్త్ హాస్పిటల్స్. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి హెల్త్ హాస్పిటల్స్ ఈ 20 ఏళ్ల కాలంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడింది. వివిధ రోడ్డు ప్రమాదాలు కానివ్వండి, అట్లాగే స్నేక్ బైట్స్ కానివ్వండి, అత్యవసర సమయంలో ఎవరికైనా సరే ప్రమాదం జరిగితే ముందుగా ఇక్కడికి హెల్త్ హాస్పిటల్ తీసుకొస్తారు. అనేక మంది ప్రాణాలను ఇక్కడ వైద్యులు కాపాడారు. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత తెనాలిలో మొట్టమొదటిసారిగా ఇక్కడ హెల్త్ హాస్పిటల్స్లో కార్డియాక్ సేవలు కూడా అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. రేపు శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో ఇక్కడ హెల్త్ హాస్పిటల్లో ఉన్నటువంటి కార్డియాక్ విభాగ సేవలను, క్యాత్ ల్యాబ్ను కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. హెల్త్ హాస్పిటల్కి సంబంధించి డాక్టర్ నన్నరెడ్డి ప్రతాప్, మన్నే హరీష్ నేతృత్వంలో హెల్త్ హాస్పిటల్స్ దాదాపు 20 సంవత్సరాల నుంచి తెనాలి ప్రాంత, పరిసర ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తూ ఉంది. ఈ క్యాత్ ల్యాబ్ సేవలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి, ఇక్కడ ప్రజలకు ఇది ఎంతవరకు ఉపయోగపడుతూ ఉంది అనేది కూడా డాక్టర్ నన్నపనేని ప్రతాప్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, హెల్త్ హాస్పిటల్స్ అంటే ఒక ఎమర్జెన్సీ వైద్య సేవలకు పెట్టింది పేరు. 20 సంవత్సరాల నుంచి ఎంతోమంది ప్రాణాలు కాపాడే మీరు ఇప్పుడు ఆ కార్డియాక్ ద్వారా ఆ లోటును కూడా, కార్డియాక్ సేవల లోటును కూడా భర్తీ చేయబోతూ ఉన్నారు. రేపు ఈ క్యాత్ ల్యాబ్ సేవలు ఏ విధంగా అందించబోతూ ఉన్నారు మీరు? డెఫినెట్గా అండి, ఈ క్యాత్ ల్యాబ్ లేకుండా మేము 100% ఎమర్జెన్సీ కేర్ ఇవ్వలేము అనేది అర్థమయ్యి ఇప్పుడు ఈ క్యాత్ ల్యాబ్తో కార్డియాలజీ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేసాం. అలాగే అదర్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా లాస్ట్ 3 months నుంచి ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కొత్త ఫెసిలిటీతో ఏ ఎమర్జెన్సీ అయినా 24 hours మనం ఎటువంటి పేషెంట్ని అయినా ఇక్కడ సేవ్ చేయగలిగే పరిస్థితి ఈరోజు ఉంది. అంటే ఇప్పుడు మామూలుగా హార్ట్ స్ట్రోక్ అంటే, హార్ట్ అటాక్ అంటే అత్యవసర సేవ, ఎమర్జెన్సీగా వైద్య సేవలు అందించాలి. చాలామంది ఇప్పటివరకు కూడా ఇటు గుంటూరు కానివ్వండి, విజయవాడ కానివ్వండి, ఇక్కడి నుంచి వెళ్ళేలోపే మధ్యలోనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి ఎటువంటి సేవలు, ఈ క్యాత్ ల్యాబ్ ద్వారా మీరు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ చేస్తారు? డెఫినెట్గా ఈ ఫస్ట్ 1 hourలో హాస్పిటల్లో వెళ్ళి అసలు ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై చేయించుకొని, ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకుని దాని ట్రీట్మెంట్ తీసుకుంటే 90% ఆఫ్ టైమ్స్ ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు. ఇప్పుడు మన గుంటూరు కానీ, విజయవాడ కానీ, ఇక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎంత ఫాస్ట్గా వెళ్ళినా ఒక 1 hour పడుతుంది మనకి హాస్పిటల్కి వెళ్ళి ల్యాండ్ అవ్వాలంటే. అలాంటిది ఇక్కడ మన జనాల్లో ఏ మూలన్నా 10 నిమిషాల్లో హెల్త్ హాస్పిటల్కి వచ్చేయచ్చు. సేమ్ థింగ్ మీరు విజయవాడలో ఏం చేయించుకుంటారో సేమ్ థింగ్ ఇక్కడ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయగలిగాం. సో ప్రాణాపాయం స్థితి ఆల్మోస్ట్ మేము ప్రివెంట్ చేయగలుగుతున్నాం ఇక్కడ. సో అది రేపటి నుంచి పాసిబుల్ ఉంది ఇక్కడ. దానికి సంబంధించి ఇటు కార్డియాక్ సంబంధించి ఎటువంటి ఎక్విప్మెంట్ మీ దగ్గర అందుబాటులో ఉంది? ఈ ఎక్విప్మెంట్ ద్వారా ఎటువంటి సేవలు వస్తాయి? మోర్ దాన్ ఎక్విప్మెంట్, ఫస్ట్ క్వాలిటీ మ్యాన్ పవర్, మంచి డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. ఎనీ టైం ఇక్కడ అటెండ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్తగా ఉన్న క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ వల్ల ఏంటంటే రాగానే యాంజియోగ్రామ్ చేసి, ఆ యాంజియోగ్రామ్లో ఎక్కడ బ్లాక్ ఉందో ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా స్టెంట్ అవసరమైతే స్టెంటింగ్ చేస్తే ఆల్మోస్ట్ మనం ఆ పేషెంట్ని సేవ్ చేయగలిగినట్టే ఇది అవుతుంది. సో రేపు నుంచి అది జరగబోతుంది. ఖచ్చితంగా అత్యవసర సమయంలో పేషెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అతనికి ప్రాణాలు నిలబెట్టడమే లక్ష్యంగా కూడా ఈ క్యాత్ ల్యాబ్ సేవలు అనేది కూడా ఉన్నట్లు డాక్టర్ ప్రతాప్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక అందుకు సంబంధించి వైద్య నిపుణులను కూడా ఇక్కడ ఇప్పటికే సిద్ధం చేశారు. డాక్టర్ ఉజ్వల్ కార్డియాక్ విభాగానికి సంబంధించి సేవలు అందించిపోతూ ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఇక్కడ ఈ క్యాత్ ల్యాబ్ ద్వారా ఎటువంటి సేవలు అందించిపోతూ ఉన్నారు మీరు? డాక్టర్ ప్రతాప్ గారు చెప్పినట్టు ఇప్పుడు దాకా గుండెపోటు వచ్చిన పేషెంట్కి ఏంటంటే మనం దూరం ప్రాంతం వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. సో దట్ చాలామంది మధ్యలోనే చనిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మీరు ఎంత ఎమర్జెన్సీగా వచ్చినా కూడా మనం 24 గంటలు అందుబాటులో ఉంటాం కాబట్టి ఎప్పుడైనా కూడా పేషెంట్ క్యాత్ ల్యాబ్ షిఫ్ట్ చేసి యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేయడానికి వీలవుతుంది.
అంటే చాలామందికి సంబంధించి అత్యవసరంగా కొంతమంది చిన్న గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా గుండెపోటు వచ్చిందేమో, నా గుండెలో నొప్పిగా ఉందేమో అని చెప్పి భయపడతా ఉంటారు. ఆ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఎట్లా కన్సల్ట్ అవ్వాలి? ఇప్పుడు చాలామంది పేషెంట్లు ఏమవుతున్నారంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కదా అని ఒక రోజు ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు, 2 రోజులు ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు, 3వ రోజు తగ్గకపోతే అప్పుడెప్పుడు 4వ రోజు అప్పుడు వస్తున్నారు. అప్పటికి హార్ట్ అటాక్ పేషెంట్కి చాలా సివియర్గా ఉంటుంది. సో మీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయినా కూడా ఒకసారి వచ్చి చూపించుకొని వెళ్ళండి. ఇంతకుముందు అంటే హార్ట్ అటాక్ వచ్చినాకే తెలుసుకునేవాళ్ళం. ఇప్పుడు ఎలా అంటే ముందే వస్తుంది ఏమో అని కూడా ఇక్కడ ఎకో టెస్ట్ ఉంది, ట్రెడ్మిల్ టెస్ట్ ఉంది. అంటే తర్వాత వచ్చే గుండె సంబంధించిన ఇబ్బందులు కూడా మనం ఇప్పుడే తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ చేసుకుంటే మనం ప్రివెంటివ్గా ముందే కాపాడుకోవచ్చు అని నా అభిప్రాయం. ఖచ్చితంగా ఈ కార్డియాక్ సంబంధించి ఇక్కడ భారీ ఎత్తున ఎక్విప్మెంట్ కూడా సిద్ధం చేశారు. ఇక్కడ దాదాపు సుమారు 3 కోట్ల రూపాయల విలువైనటువంటి ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు హెల్త్ హాస్పిటల్స్లో. దీనికి సంబంధించి మన్నే హరీష్ మనతో పాటు ఉన్నారు, హెల్త్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్. సార్, ఇప్పుడు వైద్యం అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీని గురించి ఇప్పుడు సామాన్య ప్రజలకి మన హాస్పిటల్స్ ద్వారా ఎటువంటి వైద్య సేవలు, సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి? అంటే మొదటి నుంచి కూడా హెల్త్ హాస్పిటల్ ఎప్పుడు కూడా మనం డబ్బు చూసి వైద్యం చేయలేదండి ఇప్పటిదాకా. ఇప్పుడు కూడా మనం ఈ క్యాత్ ల్యాబ్ ద్వారా కానీ కొత్తగా వచ్చిన న్యూరాలజీ సర్వీసెస్ ద్వారా కానీ ఫస్ట్ మన ప్రయారిటీ ఏంటంటే పేషెంట్ని కాపాడటం మన ప్రయారిటీ. అది మన తర్వాతే మిగిలినవన్నీ కూడా. అయినా మనకి పూర్తిగా ప్రభుత్వ సహకారంతో ఆరోగ్యశ్రీ అండ్ సిఎంఆర్ఎఫ్ ఈ 2 ఉన్నాయి కాబట్టి మనకి పేషెంట్ని ఏదో ఎఫర్డబిలిటీ ఇష్యూ అంటే డబ్బులు లేవనే దీంతో భయపడాల్సిన పని లేదు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మన హెల్త్ హాస్పిటల్ తరఫున మనం సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే 24/7 మన హాస్పిటల్ వైద్యులు కూడా ఇక్కడే తెనాల్లో లోకల్గా ఉండి అందుబాటులో ఉండి అవసరమైన టైంలో ఇమ్మీడియట్గా యాక్ట్ అవుతున్నారు. సో పేషెంట్ రికవరీ కూడా బాగుంటుంది. ఇక్కడ కార్డియాక్ సేవలతో పాటు న్యూరాలజీ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి హెల్త్ హాస్పిటల్స్ ద్వారా కొత్తగా. ఇందుకు సంబంధించి న్యూరాలజీ సేవలకు సంబంధించి డాక్టర్ అనూష మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఏమేమి వైద్య సేవలు అందించబోతా ఉన్నారు, ఏ విధంగా ట్రీట్మెంట్ చేయబోతా ఉన్నారు డాక్టర్ అనూష్ గారు చెప్పబోతున్నారు. ఎట్లా చేస్తూ ఉంటారు మేడం? మీకు సంబంధించి ఏ ట్రీట్మెంట్ మీరు అందించబోతా ఉన్నారు? యూజువల్గా బ్రెయిన్ స్ట్రోక్ అంటేనే న్యూరాలజిస్ట్ గుర్తొస్తారు, కానీ ఇప్పటి వరకు ఫుల్ టైం న్యూరాలజిస్ట్ ఎవ్వరూ లేరు తెనాల్లో. సో ఎవరైనా బ్రెయిన్ స్ట్రోక్ వస్తే న్యూరాలజిస్ట్ ఉన్నారా లేరా అని కనుక్కొని వెళ్ళిపోయేవాళ్ళు. సో ఫుల్ టైం న్యూరాలజీ సేవలు నేను అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బ్రెయిన్ స్ట్రోక్తో పాటు ఫిట్స్ కానీ, పార్కిన్సన్స్ డిసీజెస్ అంటే వణుకుడు వ్యాధి కానీ, లేకపోతే న్యూరోపతి అంటే కండరాలకు సంబంధించింది, నరాలకు సంబంధించింది ఏ ప్రాబ్లం అయినా నేను చూస్తానికి సిద్ధంగా ఉన్నాను. దాంతోపాటు ఫస్ట్ 4.5 hours ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతం వస్తే ఇనీషియల్గా ఇష్కిమిక్ స్ట్రోక్స్ అని ఉంటాయి. వాటిల్లో బ్లడ్ క్లాట్ అయితే అది రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, థ్రాంబోలైసిస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అది మన దగ్గర కంటిన్యూస్గా చేస్తాం, 24/7 అవైలబుల్గా ఉంటుంది. సో ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా చూసుకుంటే తెనాలి వైద్య చరిత్రలో హెల్త్ హాస్పిటల్ ద్వారా అందుతున్నటువంటి ఇటువంటి వైద్య సేవలు అనేది ఒక మైలురాయిగా కూడా చెప్పుకోవచ్చు. రేపటి నుంచి కూడా ఇక్కడ హెల్త్ హాస్పిటల్స్లో క్యాత్ ల్యాబ్ సేవలు కూడా అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి, కార్డియాక్ సేవలు అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి, న్యూరాలజీ సేవలు కూడా అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా హెల్త్ హాస్పిటల్లో చేపడుతూ ఉన్నారు. రేపు శుక్రవారం ఉదయం 8 గంటలకు హెల్త్ హాస్పిటల్లో ఏర్పాటు చేసినటువంటి క్యాత్ ల్యాబ్ను మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా కూడా ప్రారంభోత్సవం చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక హెల్త్ హాస్పిటల్స్ అంటేనే ఎమర్జెన్సీ వైద్య సేవలకు పెట్టింది పేరు. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఆ విధంగానే ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సరికొత్త సేవల ద్వారా కూడా తెనాలి ప్రాంత ప్రజలు అత్యవసర వైద్యం ఏ ఒక్కరూ కూడా వైద్యం సకాలంలో అందక ప్రాణాలు కోల్పోకూడదు అన్న ఏకైక లక్ష్యంతో డబ్బు పరమావధిగా కాదు, ముందుగా తెనాలి ప్రాంత ప్రజలకు ప్రాణాపాయ పరిస్థితుల నుంచి తప్పించాలి అనే ఆలోచనతో ఇక్కడ కార్డియాక్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డాక్టర్ ప్రతాప్ చెప్తా ఉన్నారు. ఇందుకు సంబంధించి కూడా ఇక్కడ సేవలను కూడా ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. అత్యవసర సమయంలో ఇతర నగరాలకు, గుంటూరు, విజయవాడ వంటి పెద్ద నగరాలకు, ఇతర నగరాలకు పరుగులు పెట్టే అవకాశం లేకుండా ఇక్కడే తెనాలి ప్రాంతంలోనే అత్యవసర వైద్య సేవలను కూడా అందుబాటులో తీసుకురావడం జరిగిందని చెప్పినైతే వీరు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow.
easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. మీ నర్సింగ్ కెరియర్ కు సరియైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. శ్రీ మాధురి జ్యువెలర్స్ BIS హాల్మార్క్ షోరూమ్, నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. మా వద్ద బంగారం, వెండి, అద్భుత కలెక్షన్స్, ప్రతి సందర్భానికి ప్రత్యేకమైన డిజైన్లు. మీ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు మరియు ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే ఆభరణాలు ఇప్పుడు శ్రీ మాధురి జ్యువెలర్స్ లో అందుబాటులో ఉన్నాయి. అడ్రస్ శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఫోన్ 9160508636.